అందరికీ నమస్కారం. సో, చాలా కాలం తర్వాత కుజుడు కొంచెం ఊపిరి పీల్చుకునే స్థితికొచ్చాడాయన. కర్కాటకం నుంచి సింహంలోకొచ్చాడు. సో, మామూలుగా ప్రతి ఆస్ట్రాలజర్ చేసే పని ఏంటి? మనకి బావుందా లేదా? అంటే మనకి కాదు, ఈ ట్రాన్సిట్ ఎలా ఉంటుంది? ఈ సింహరాశిలో కుజుడి గోచారం ఎలా ఉంటుంది? ఏ ఏ రాశుల వాళ్ళకి బావుంటుంది? ఏ ఏ రాశుల వాళ్ళకి బావుండదు? ఇలా ప్రిడిక్షన్ ఇవ్వడం ఒక పద్ధతి. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? కుజుడు సింహరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు దీని గోచారం చూద్దాం. గోచారం అంటే నేను చంద్రుడి నుంచి చూస్తాను, లగ్నం నుంచి ఎవరన్నా చూస్తే చూడండి, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, నేను దాని గురించి మాట్లాడినా. సరేనా? కుజుడు కనుక మీ జన్మ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో గోచార కుజుడు కనుక మీ జన్మ చంద్రుడి నుంచి 3, 6, 11 స్థానాలలో ఉంటే కనుక శుభ ఫలితాలు ఇస్తాడు. కొందరు 7వ స్థానాన్ని కూడా యాడ్ చేస్తారు. 3, 6, 7, 11లో శుభ ఫలితాలు ఇస్తాడు. మిగిలిన స్థానాల్లో మీకు చెడు ఫలితాలు ఇస్తాడు. ఇది స్థూలంగా కుజుడి గోచారం గురించి చెప్పే మాట, అందరూ చెప్పే మాట. అంటే 3, 6, 11 మిథునంలో కానీ, మీనంలో కానీ, తులారాశిలో కానీ మీ జన్మచంద్రుడు కనుక ఉంటే కనుక, మీ జన్మరాశి అయితే కనుక కుజుడు సింహరాశిలో సంచరించే కాలం అంటే 7/6/2025 నుంచి 28/7/2025 దాకా శుభ ఫలితాలు ఇస్తాడు అని స్థూలంగా దీని గురించి నిర్ణయం. ఇలా స్థూలంగా నిర్ణయించటం ఒక పద్ధతి అయితే, జ్యోతిష్య శాస్త్రం అంటే ఎప్పుడు కూడా మనం కొంచెం మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి, కొంచెం కాదు చాలా చిట్ట చివరి పాయింట్కి వెళ్ళి దాన్ని చెక్ చేయాలి, చిట్ట చివరి డిగ్రీకి వెళ్ళి దాన్ని చెక్ చేయాలి. అదే ఆ 360 డిగ్రీ లెవెల్కి వెళ్ళి మనం ఒక గ్రహ సంచారాన్ని మనం చేయగలిగితే కనుక అప్పుడు ఆ గ్రహాన్ని మనం నిజంగా చదవగలిగామని అర్థం. ఇప్పుడు మనం అంత సూక్ష్మ స్థాయిలోకి మనం వెళ్ళకపోయినా కానీ కొంచెం స్థూలంగా చూద్దాం. దీన్నే మనం మూర్తి నిర్ణయం అంటాం. ఈ మూర్తి నిర్ణయం మనం ఎలా చేస్తాం? ఇక్కడ 4 రకాల మూర్తులు ఉంటారు. ఇదివరకు కూడా మనం రాహువుకి చూసాము, శనికి చూసాము, గురుడు కూడా చూసాము. ఇప్పుడు కుజుడికి చూద్దాం. ఎందుకంటే మనం బేసిక్గా వీడి నలుగురికి ఎక్కువగా ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు మనం ఈ నలుగురి మీదనే ఎక్కువగా మనం డిపెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మిగిలిన సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ చాలా తక్కువ పీరియడ్ రాశిలో ఉంటారు. కాబట్టి మనం జనరల్గా వాళ్ళని పట్టించుకోము. కానీ వాళ్ళని కూడా పట్టించుకోకుండా అయితే ఉండకూడదు, పట్టించుకోవాలి. అందరికన్నా బుధుడు చాలా ప్రమాదం. ఆ మాటకు వస్తే బుధుడు ఎక్కడున్నాడో అసలు మన మొత్తాన్ని అంతా మనం గైడ్ చేసేదే మన వాక్ అయినప్పుడు. ఇది సరిగ్గా లేనప్పుడు మనం మిగిలిన ఫలితాలు ఎంత బాగున్నా వేస్తే, మనం ఇది బాగున్నప్పుడు, మన వాక్ బాగున్నప్పుడు ఎంత అద్భుతమైన దాన్ని మనం పోగొట్టుకుంటాం. మనం సాయంకాలం కింద జైల్లో కూర్చుంటాం. ఎంత పెద్ద మీడియా బ్యారన్ అయినా అవనివ్వండి, ఎంత పెద్ద పత్రికా విలేకరైనా అవనివ్వండి, మన వాక్ స్థానం కనుక సరిగ్గా లేకపోతే జైల్లో కూర్చోవడం ఖాయం. అందుకని చెప్పి బుధుడిని కూడా చూడాలి. మనం ప్రస్తుతానికి వీళ్ళనే కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా? స్వర్ణ, రజిత, తామ్ర, లోహమూర్తి. ఇదివరకు చెప్పాను రూల్స్ ఆఫ్ ద గేమ్. ఇదివరకు నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ అవే చెప్తున్నాను. ఇప్పుడు మనకి కుజుడితో పని లేదు. కానీ కుజుడు మనకి ఎలాంటి ముహూర్తం మనం డిసైడ్ చేయబోతున్నాం. ఈ డిసిషన్ మేకింగ్లో మనకి కుజుడితో పని ఉండదు. మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటి? కుజుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోచార చంద్రుడు ఎక్కడున్నాడు? కుజుడు కర్కాటకంలోంచి సింహంలోకి ప్రవేశిస్తున్నప్పుడు గోచార చంద్రుడు ఎక్కడున్నాడు? ఆ సమయంలో గోచార చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే చిత్తా నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు. మనకి చిత్తా నక్షత్రం 3వ పాదంలో ఉన్నాడు అంటేనే ఆ చిత్తా నక్షత్రం 3వ పాదం మనకి మామూలుగా తులారాశిలో ఉంటుంది.
మనకు తులారాశి ఇంపార్టెంట్. ఇప్పుడు మన నక్షత్ర పాదాల లెవెల్ దాకా ఇంకా వెళ్ళలేదు. ముందర వచ్చే వీడియోస్లోనే నక్షత్ర పాదాల దాకా వెళ్ళి మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో. చిత్తా నక్షత్రం 3వ పాదంలో తులారాశిలో ఉన్నాయి. ఇప్పుడు మీ జన్మరాశి నుంచి గోచార చంద్రుడిని లెక్క పెడదాం. ఆయన 1, 6, 11లో కనుక ఉంటే మీకు కుజుడు స్వర్ణమూర్తి. ఈ లెక్కన మీ జన్మరాశి కానీ తుల కానీ వృషభం కానీ మకరం కానీ అయిందనుకోండి, మీకు కుజుడు స్వర్ణమూర్తి 100% మంచి ఫలితాలు ఇస్తాడు. ఓకేనా? అలాగే ఇప్పుడు 2, 5 స్థానాలు అంటే మీ జన్మచంద్రుడు జన్మరాశి మీకు కుంభం కానీ మిథునం కానీ అలాగే కన్యా రాశి కానీ మీదైతే కనుక కుజుడు మీకు రజితమూర్తి. అంటే ఆయన మీకు 75% రిజల్టే ఇస్తాడన్నమాట. ఆయన ఇవ్వాల్సిన దాంట్లో 75% రిజల్టే ఇస్తాడు. అలాగే మీ జన్మ రాశి కానీ మేషం, సింహం, ఇప్పుడు కుజుడు సింహం రాశిలోనే ఉన్నాడు. సింహం, మేషం, మకరం ఇవి కానీ అయితే కనుక మీకు కుజుడు తామ్రమూర్తి 75% రిజల్టే ఇస్తాడు. అంటే 50% రిజల్టే ఇస్తాడు. ఇదంతా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న చార్ట్స్లో ఉంది, చూడండి. అలాగే మీ జన్మచంద్రుడు కానీ మీనంలో కానీ కర్కాటకంలో కానీ అదే సమయంలో ఆయన వృశ్చికంలో కానీ ఉంటే మీకు కుజుడు లోహమూర్తి అన్నమాట. ఇవ్వాల్సిన దానిలో 25% రిజల్టే ఇస్తాడు. ఓకేనా? ఈ లెక్కన నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి మీకు స్క్రీన్ మీద ఇంకొక చార్ట్ కనిపిస్తుంది చూడండి. ఎవరెవరికి ఏ ఏ మూర్తో నేను ఆ చార్ట్లో వేశాను. సో ఆయన ఈ ఏరీస్ నుంచి పైసిస్ దాకా, మేషం నుంచి మీనం దాకా, మీనమేషాలు అంటారు కదా, మీనమేషాలు లెక్క పెడతారంటారు కదా, అదంతా ఇదే. మేషం నుంచి మీనం దాకా ఆయనకి ఎలాంటి మూర్తో నేను రాసుకుంటూ వచ్చాను. జెమినై అంటే ఈ ట్రాన్సిట్లో బెనిఫిక్ పొజిషన్ నాకు కనిపిస్తున్నది రజితమూర్తి. ఎందుకంటే 3, 6, 11లో ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. గోచారంలో 3, 6, 7 పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు, మిగిలిన చెడు ఫలితాలు. సో ఈ లెక్కన జెమినై వాళ్ళకి ఆయన రజితమూర్తి కూడా అవుతున్నాడు. అదే సమయంలో ఆయన శుభస్థానాల్లో కూడా సంచరిస్తున్నాడు. అంటే మీ జన్మచంద్రుడు కనుక మిథునంలో కనుక ఉంటే కనుక గోచార కుజుడు ఈ గోచారంలో మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. అంటే ఇవ్వవలసిన దానిలో 75% ఇచ్చినా కానీ ఆయన మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ రకంగా జ్యోతిష శాస్త్ర ఫలిత నిర్ధారణ చేయడం ఒక పద్ధతి. స్థూలంగా చూసి మీకు వీళ్ళందరికీ బాగుంటుందండి, 3, 6, 11 కాబట్టి మీకు జన్మచంద్రుడుగా మీది తులారాశి కానీ మీనరాశి కానీ మిథునం కానీ అయితే కనుక మీకు చాలా మంచి ఫలితాలు వచ్చేస్తాయని చెప్పటం ఇంకొక పద్ధతి. అంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూశాను. స్వర్ణమూర్తి లైబ్రా వాళ్ళకి, తులాలగ్నం వాళ్ళకి స్వర్ణమూర్తి అవుతున్నాడు. అదే సమయంలో ఆయన 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. తులాలగ్నం వాళ్ళకి ఆయన మీ జన్మరాశి కానీ తుల కానీ అయితే కనుక ఆయన గోచార కుజుడు ఇప్పుడు 11లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన మీకు స్వర్ణమూర్తి కూడా. ఇందాక మిథునం వాళ్ళకి రజితమూర్తి మాత్రమే, ఇక్కడ స్వర్ణమూర్తి. అదే సమయంలో ఆయన మీకు 11వ స్థానంలో ఉన్నాడు. అదే రకంగా ఆయన 6th అంటే వృషభ రాశి వాళ్ళకి కూడా ఆయన స్వర్ణమూర్తే. ఆయన స్వర్ణమూర్తి కానీ ఆయన శుభ ఫలితాలు ఇచ్చే వాళ్ళకి అంటే ఈ రకంగా
టోటల్గా మనం చెక్ చేసుకుంటే కనుక ఆయన ఇప్పుడు ఓన్లీ తులారాశి వాళ్ళకే మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మిగిలిన వాళ్ళకి అంతగా మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇన్ని మనం మూర్తి నిర్ణయం చేసి చూసినా, గోచార నిర్ణయం చేసి చూసినా కానీ ఆయన మనకి శుభ ఫలితాలు ఇస్తున్నది మాత్రం ఓన్లీ ఈ తులా లగ్నం వాళ్ళకి మాత్రమే. ప్రతి వాళ్ళకి ఈయన బెనిఫిట్ ట్రాన్సిట్ అని చెప్పేయడానికి అయితే లేదు. వీళ్ళ పొజిషనే బాగుంది. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.